తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. వృద్ధుల బతుకు భద్రత కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పేరుతో 54,47,000 మందికి పెన్షన్లను అందిస్తోందని లేఖలో వివరించారు. 200 రూపాయలు ఉన్న పింఛన్ను 10 రెట్లు పెంచి 2,000 చేసినట్లు గుర్తు చేశారు. లోటు బడ్జెట్ ఉన్న పింఛన్లను పెంచుతూ సాహసోపేతమైన నిర్ణయం చంద్రబాబు తీసుకున్నారని చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి 39 లక్షల మందికి 200 రూపాయలు మాత్రమే పింఛను చెల్లించారన్నారు. కేంద్ర ప్రభుత్వం 400 చేస్తే అందులో సగం మాత్రమే పేదలకు ఇచ్చి మిగిలిన నిధులు ఇతరులకు మళ్లించారని ఆరోపించారు. వృద్ధులు వితంతువులకు దక్కాల్సిన పింఛన్లలో ఎల్లలు దాటి అవినీతి జరిగిందన్నారు. చనిపోయిన వారి పేర్లతో పింఛన్లు మంజూరు చేసి దోచుకున్నారన్నారు. తెదేపా ప్రభుత్వంలో రాజకీయ ప్రమేయమే లేకుండా అన్ని ఆన్లైన్లో పారదర్శకంగా పింఛన్లు మంజూరు జరుగుతోందని చెప్పారు. 4.5 ఎన్టీఆర్ భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం 24,618 కోట్ల రూపాయలు వ్యయం చేస్తే కేంద్రం కేవలం 1,100 కోట్లు మాత్రమే ఇచ్చిందని కళ లేఖలో పేర్కొన్నారు.